వెల్కమ్ టు ది సిక్స్. ఇవాళ దేశంలో హాట్ టాపిక్ ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా కొనసాగుతుంది. త్రిభాషను ఉద్యమాన్ని హిందీని వ్యతిరేకిస్తాం, త్రిభాషలో మాకు రెండు భాషలే కావాలి, ద్విభాష కావాలి, త్రిభాష వద్దని చెప్పేసి ఇవాళ తమిళనాడు పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నారు. మొత్తం తమిళనాడులో హిందీని అసలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్తున్నది. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నది. మార్చి 5న అఖిల పక్షాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. ఇవాళ గతంలో 1930లో కానీ 1956లో కానీ ఇవాళ ఇప్పటికి కూడా హిందీ వ్యతిరేక ఉద్యమానికి బలం ఎక్కడన్నా ఉందంటే ద్రవిడ మోడల్ ఆఫ్ ఇవాళ దక్షిణాదిని నడిపిస్తున్న డిఎంకే మాత్రమే ద్రవిడ మోడల్ తీసుకొస్తుంది. ఇవాళ విజయ్ తలపతి వాళ్ళ యొక్క చిక్కుల్లో వాళ్ళ యొక్క దాంట్లో పడిపోయాడు. ఇవాళ తమిళ సిద్ధాంతంతో ముందుకు వచ్చిన విజయ్ ఇవాళ హిందీ వ్యతిరేక ఉద్యమంలో బలంగా లేడు. కాబట్టి ఇవాళ మనం దక్షిణాది ప్రజలు ఎవరి వైపు ఉండాలి? ఈ ద్రవిడ సిద్ధాంతం వైపు ఉందామా, కేవలం తమిళ సిద్ధాంతం వైపు ఉందామా తేల్చుకోవాల్సింది ఇవాళ దక్షిణాది ప్రజలు. ద్రవిడ మోడల్ ఆఫ్ ఇవాళ ఉద్యమం ఏదైతే ఉందో ద్విభాషా ఉద్యమం, ఇవాళ త్రిభాష అక్కర్లేదని చెప్పేసి ఉద్యమాన్ని ఇవాళ ద్రవిడ సిద్ధాంతం చెప్తుంది. ఇవాళ హిందూస్థాన్ అనే హిందూ మతం, హిందూస్థాన్ అండ్ హిందూ మతం పునాదిగా ఇవాళ ఈ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దడానికి దేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే మతం అనే ఏ సిద్ధాంతం అయితే ఇవాళ భిన్నత్వంలో ఏకత్వానికి పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంతం ఉందో, పూర్తిగా ఉత్తరాది ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుందో, పూర్తిగా ఒక మతతత్వ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుందో, పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఒక సైద్ధాంతిక పునాదిని ఇలా ఈ దేశంలో బలవంతంగా రుద్దాలని చూస్తుందో, ఈ దేశంలో హిందీని బలవంతంగా రుద్ది అది ఒక మొత్తం జాతీయ భాషగా ఇలా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం అన్ని భాషలు సమానమే, అన్ని మతాలు సమానమే. ఇలా జాతీయ భాష అంటూ ఏది లేదు. ఏ ప్రాంతీయ భాష ఆ ప్రాంతంలో యొక్క అస్తిత్వ భాషనే. హిందీ అనేదాన్ని వాళ్ళ హిందీ బెల్ట్ ఏదైతే ఉందో, ఉత్తరాది బెల్ట్ ఏదైతే ఉందో, ఈ దేశంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి దక్షిణాది రాష్ట్రాలను విభజించి ఉత్తరాది రాష్ట్రాలను అతిపెద్ద రాష్ట్రాలుగా ఉంచి ఈ దేశంలో రాజకీయ కుట్రలు చేస్తూ మత కుల రాజకీయాలను శాసిస్తూ, ప్రాంతీయ రాజకీయాలను, భాషా రాజకీయాలను శాసిస్తూ ఈ దేశంలో ఉత్తరాది బ్రాహ్మణాధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ హైందవ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఈ హిందుత్వం పేరు మీద అసలు హిందుత్వం అనేది వాళ్ళ ద్రవిడులది, హిందూ మతం ద్రవిడులది, బహుజనులది, ఈ దేశ మూలవాసులది. దాన్ని ఇవాళ బ్రాహ్మణులు ఎవరైతే విదేశీ ఆర్య సంతతి హైందవ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు హిందూ మతాన్ని ఓన్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన మతాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఇవాళ మొత్తానికి మైనారిటీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇవాళ బీసీ ఒక మొక్కుబడి బీసీ, ఇవాళ ఓన్లీ లీగల్లీ చేంజ్డ్ బీసీ, లేదంటే రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే ఆయన ఒరిజినల్ బీసీ కాదు, కేవలం లీగల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ బీసీ. సో కాబట్టి ఇవాళ మోడీ ఒరిజినల్ బీసీ కాదు, ఆయన కూడా బ్రాహ్మణవాద ఏజెంట్ మాత్రమే, బ్రాహ్మణవాద బానిస మాత్రమే, మనువాద బానిస మాత్రమే. సో అట్లాంటి మనువాద బానిస అయిన బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీతో ఈ దేశంలో ఒరగబెట్టింది ఏం లేదు. ఈ దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి ఇవాళ దళితులను, ఆదివాసీలను, మైనార్టీలను ఊచకొత్త ఘోషిస్తూ వాళ్ళ మెజార్టీ వాదం పేరు మీద ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ నయా ఫాసిస్ట్ విధానాలను కొనసాగిస్తూ ఈ దేశంలో ముందుకు వెళుతున్నది బీజేపీ. కాబట్టి దాన్ని అది తీసుకొస్తున్న త్రిభాష సిద్ధాంతం ఏదైతే ఉందో, ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, రెండవది అంటే అంతర్జాతీయ భాష ఇంగ్లీష్, జాతీయ భాష హిందీ, ప్రాంతీయ భాష అక్కడ తమిళ్, మన దగ్గర తెలుగు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మాకు త్రిభాష వద్దు, ద్విభాష సిద్ధాంతమే కావాలా. ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా అట్నే తన లోకల్ భాష అండ్ ఇవాళ ఇంగ్లీష్ భాష సరిపోతుంది. జాతీయ భాష పేరు మీద ఇవాళ ఆధిపత్యం చేస్తున్న హిందీ, అది ఆర్య భాష, అది కూడా విదేశీ భాషనే, అది స్వదేశీ భాష ఏం కాదు అది. సో స్వదేశీ భాష అనేది ఇవాళ ఓన్లీ ప్రాంతీయ భాషనే, మన భాషనే స్వదేశీ భాషలు. ఏ ప్రాంతంకి ఆ ప్రాంతంగా ఉన్న భాషనే స్వదేశీ భాష. హిందీ స్వదేశీ భాష కాదు అది. హిందీ అది ఆర్యో ద్రవిడియన్ భాష, ఆర్య అది హైందవ భాష, నాట్ ద్రవిడియన్ భాష.
సో కాబట్టి ఇండో యూరోపియన్ భాష ఏదైతే ఉందో, ఏదైతే సాంస్క్రిట్ భాష ఉందో, ఆ సంస్కృతి పునాది హిందీలో ఉందో, అది ఆర్య భాష, విదేశీ భాష. సో ఆ భాష వాళ్ళ తమిళం చాలా పూర్వ భాష, ఇక్కడ ద్రవిడ భాష. తర్వాత ద్రవిడ భాషలన్నీ పూర్వ భాషలు హిందీ భాష కంటే కూడా. సో కాబట్టి ఇవాళ హిందీ భాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్యం మనం కనపడుతుంది. ఇవాళ మొత్తంగా లోక్సభ నియోజకవర్గ పునర్విభజన పేరుతో కూడా తమిళనాడులో రేపు 8 లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం తమిళనాడే కాకుండా దక్షిణాదిలో 30 ఎంపీలు తగ్గే అవకాశం ఉంది. మరి దాని గురించి ఆలోచన చేయకుండా, ఇవాళ దాని గురించి మాట్లాడకుండా, ఇవాళ బీజేపీ బలవంతంగా మన మీద హిందీ అనే కత్తిని రుద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తమిళనాడులో ఇవాళ స్టాలిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళ ప్రజలపై హిందీని దుర్దితే ఒప్పుకోం, కుట్రలను తిప్పికొడతామని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. మరోసారి భాష యుద్ధానికి తమిళనాడు సిద్ధమవుతుంది. ప్రజలు అందుకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పిలిపించాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామన్నాడు. ఈ రకంగా ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు. ఆధిపత్య ధోరణి ప్రతిఘటించడం, మాతృభాషను కాపాడుకోవడం డిఎంకే కార్యకర్తల రక్తంలోనే ఉందన్నారు. ఆ చైతన్యం తుది శ్వాస వరకు కొనసాగుతుందన్నాడు. అదే కాకుండా ఇలా డిఎంకే ఎప్పటికప్పుడు హిందీని తీవ్రంగానే వ్యతిరేకిస్తుందని ఆనాడు 1930 నుండి మొదలుకుంటే నేటి వరకు దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని చెప్పాడు. అదే ఇవాళ జాతీయ విద్యా విధానం పేరుతోని ఇవాళ త్రిభాషా విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఇంగ్లీషును హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, మళ్ళీ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తామని 1965లోని డిఎంకే నేతృత్వంలో హిందీ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున నడిచిందని చెప్పేసి ఆయన అన్నాడు. అంతేకాకుండా ఈ లోకసభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రకారంగా 8 లోకసభ స్థానాలను తగ్గించే ప్రయత్నం కుట్ర చేస్తుంది కేంద్రం అని చెప్పేసి ఆయన ఆరోపించాడు. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి మొత్తానికి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలతో మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పాడు. సో అంతేకాకుండా ఈ నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు 39 స్థానాల నుంచి 31 పడిపోతాయని, మరోవైపు జాతీయ విద్యానం పేరు మీద ఇవాళ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దాన్ని అడ్డుకోవడమే తమ ప్రయత్నం అని చెప్పేసి ఇలా స్పష్టంగా మనకు తమిళనాడు హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు తెలుగు భాష ఒకటి, ఇంగ్లీష్ భాష ఒకటి చాలు, మాకు హిందీ భాష అక్కర్లేదు. ఆ భాషను మేము ఏమాత్రమూ ఆ భాషను వాడడం లేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. కాబట్టి అవసరమైతే ఉర్దూ కావాలి కానీ మాకు హిందీ అక్కర్లేదు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ మాత్రమే అవసరము. ఇవాళ మొత్తంగా అంతర్జాతీయ భాషగా ఈ భారతదేశాన్ని కూడా అనుసంధాన భాషగా ఇవాళ ఇంగ్లీష్ ఉంది. మొత్తంగా బ్రిటిష్ కాలం నుండి మొదలుకుంటే నేటి వరకు ఇంగ్లీష్ ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కొనసాగుతుంది. సో కమర్షియల్ భాషగా ఇవాళ ఇంగ్లీష్ ఉంది. మాతృభాష ఒకటి ఇవాళ కమ్యూనికేషన్ భాషగా ఉంటుంది, కమర్షియల్ భాషగా ఇంగ్లీష్ ఉంటుంది. అసలు హిందీతో ఏం పని? అది కమర్షియల్ భాష కాదు, అది మాతృభాష కాదు. మరి అట్లాంటప్పుడు హిందీతో ఏం పని ప్రజలకు? మేము చిన్నప్పటి నుండి హిందీ రాయాలి, చిన్నప్పటి నుండి మాకు హిందీతో అవసరమే రాలే. ఇలా తరాలు మారినా కూడా ఆ హిందీతో పెద్ద అవసరం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉర్దూ మాట్లాడారు మా తెలంగాణలో, ఉర్దూ భాషలో ఉర్దూ మీడియంలో చదివారు, తెలుగు మీడియంలో చదివారు తప్ప హిందీ మీడియంలో ఎవరు చదవలే. అటువంటి మాకు హిందీతో పని ఏంది? కాబట్టి ఇవాళ ఇక్కడ మాకు కావాల్సింది, ఒకవేళ త్రిభాష ఉంటే మాకు కావాల్సింది ఇంగ్లీష్, ఉర్దూ అండ్ తెలుగు, అండ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ అంత మాత్రమే కావాలి. లేదంటే 2 భాషలే కావాలి మాకు, ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు. మా ప్రజలు ఇక్కడ ఉన్న ముస్లింలు కోరుకుంటే ఉర్దూ. సో కాబట్టి ఆ దిశగా ద్విభాషా సిద్ధాంతం ఏదైతే ఉందో ఖచ్చితంగా తమిళనాడులో ఒక మరో భాష అంటే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిలించే విధంగా సిద్ధపడుతుంది. ఖచ్చితంగా డిఎంకేకు మద్దతుగా ఇలా డీజాక్ నిలబడుతుంది. హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. జై భీమ్, జై పులే, జై పెరియార్.